వెల్కమ్ టు ఫోకస్. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు రాబోతున్నాయి. వీటిని కర్ణాటక ప్రభుత్వం ఏపీకి గిఫ్ట్గా ఇచ్చింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఏపీకి ఏనుగులను అప్పగించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కర్ణాటక ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం సక్సెస్ అయింది. రాష్ట్రానికి కుంకి ఏనుగులను తెప్పించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నం ఫలించింది. ఏకంగా 6 కుంకి ఏనుగులను పంపించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి తొలి విడతలో భాగంగా వస్తాయి. అనంతరం మరిన్ని కుంకి ఏనుగులను ఏపీకి పంపేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏనుగులను ఏపీకి తెప్పించే విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కౌండిన్య అభయారణ్య సమీపంలోని పల్లెవాసులను దశాబ్దాలుగా ఏనుగుల సమస్య వేధిస్తోంది. అడవిని దాటి వస్తున్న గజరాజులు పంటలను నాశనం చేస్తుండటంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. వీటి కట్టడికి అటవీశాఖ ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ నిరుపయోగంగా మారిపోయింది. కందకాలు సైతం ఫలితం ఇవ్వని పరిస్థితి. కర్ణాటక తరహాలో చేపట్టిన హ్యాంగింగ్ సిస్టమ్ను ఏనుగులు తొక్కిపారేశాయి. ఇక మిగిలింది వాటికి కళ్లెం వేసి దారి మళ్లించడమే. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం కుంకి ఏనుగుల ద్వారా మొదపటేనుగులకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పలమనేరు మండలం మొసలిమడుగు దగ్గర ఎలిఫెంట్ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తోంది. వన్యప్రాణి సంపదకు చక్కటి నిలవు చిత్తూరు జిల్లా. జిల్లా పరిధిలోని వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. అయితే వేసవి వచ్చిందంటే ఈ వన్యప్రాణులు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. ప్రత్యేకించి గజరాజులకు, రైతులకు కొండంత కష్టం వస్తుంది. ఈ మధ్య కాలంలో జిల్లా సరిహద్దు గ్రామ ప్రజలకు ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగులు అర్ధరాత్రి దాడులు చేసి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఇటీవల మనుషులను సైతం ఏనుగులు చంపేశాయి. చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన పలమనేరు, శాంతిపురం, రామకుప్పం మండల అటవీ గ్రామాలలో ఈ ఏనుగుల సంచారం బాగా పెరిగింది. ప్రశాంతంగా అడవిలో ఉండక ఈ ఏనుగులు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయన్నది అంతు చిక్కడం లేదు. స్వభావరీత్యా ఏనుగులు ఎప్పుడూ ఒంటరిగా జీవించవు, మందతోనే కలిసుంటాయి. ఎక్కడికి వెళ్ళినా మందలుగా వెళతాయి. అయితే కొన్ని సందర్భాల్లో మందను నడిపే పెద్ద ఏనుగు పెత్తనాన్ని కొన్ని ఏనుగులు భరించవు. ఇవి మంద నుంచి విడిపోతాయి. ఇవి ఓ ప్రత్యేక సమూహంగా మారి బయటకు వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వాటికి దారి తెన్ను తెలియదు. ఇలాంటి సందర్భాల్లోనే గ్రామాల్లోకొచ్చి పంట పొలాల్ని నాశనం చేస్తున్నాయి. అడ్డొచ్చిన మనుషులపైన దాడులు చేస్తూ ఉంటాయి. 4-5 నెలలుగా 2 ఏనుగుల గుంపులు చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలను గడగడలాడిస్తున్నాయి. ఒక మందలో 13, మరో మందలో 23 ఏనుగులు ఉన్నాయి. ఇవే అడవిని వదిలి జనాల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. 250 కిలోమీటర్ల మేర అభయారణ్యం తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో సుమారు 120 ఏనుగులున్నాయి. 1984లో మొసలిమడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులోకి మోర్ధనా ఫారెస్ట్తో పాటు కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని కృష్ణగిరి, హోసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి కౌండిన్యలోకి తరచూ ఏనుగులు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే గజరాజులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కిలోమీటర్ల మేర సోలార్ ఫెన్సింగ్, 40 కిలోమీటర్ల మేర ట్రెంచ్లు 2,61,00,000తో ఏర్పాటు చేశారు. అయితే సోలార్ ఫెన్సింగ్ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకొస్తున్నాయి. ఎందుకంటే ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాసిరకంగా ఉండడంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. దీనికి తోడు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన సోలార్ బ్యాటరీలు పనిచేయక చాలా చోట్ల కరెంట్ షాక్ కొట్టడం లేదు. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్లను సైతం ఏనుగులు మట్టిని తోసి బయటకొస్తున్నాయి. ఈ 2 ఫెయిల్ కావడంతో గత ఏడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్ను 10 కిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి విఫలమైంది. మనం ప్రస్తుతం ఉన్నది కౌండిన్య అటవీ ప్రాంతం. ఇది 3 రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతం మొత్తం కూడా చూసుకుంటే దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణంతో కూడా ఈ యొక్క కౌండిన్య అటవీ ప్రాంతం విస్తరించి ఉంటుందని చెప్పుకోవాలి. ఇక్కడే ఈ యొక్క గజరాజుల ఆవాసంగా కూడా ఒక అడ్డాగా కూడా చెప్పుకోవాలి. దీని కారణంగా ఎన్నో ఏళ్లుగా కూడా ఈ గజరాజుల ఆహారం కోసం ఈ మధ్య కాలంలో తరచూ అటవీ ప్రాంతం నుంచి బయటకు రావడం, ఊళ్ళ మీద పడడం కారణంగా ముఖ్యంగా ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పడమట మండలాల్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాల్లో మొత్తం కూడా ఈ యొక్క గజరాజుల ఏదైతే దాడులే పిచ్చిమిరిపోవడానికి కారణం కూడా ఇదే అనమాట. ఫస్ట్ కారణం మాత్రం ఆహారం దొరకపోవడం, గుంపులో నుంచి కొన్ని మదపటి ఏనుగులు బయటకు వచ్చి నానా బీభత్సం సృష్టిస్తూ కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా 25 మందికి పైగా కూడా రైతులు అనేది కూడా ఈ యొక్క గజరాజుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. నాళ్ళకి ఈ యొక్క ఎలిఫెంట్ జోన్ రావడం కారణంగా మొత్తం ఈ యొక్క కౌండిన్య అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గజరాజులన్నిటికీ కూడా వాటి యొక్క దాడులన్నిటికీ కూడా చెక్ పెట్టినట్టే అని చెప్పాలి. ఏనుగులు మందలుగా పంటల్ని సర్వనాశనం చేస్తున్నాయి. కనిపించిన మనుషుల్ని తొక్కి చంపేస్తున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం,
పార్వతీపురం, మన్యం, చిత్తూరు జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వీటిని సాధారణంగా ఎదుర్కోవడం, అడవుల్లోకి తిప్పి పంపడం అటవీ శాఖాధికారులకు పెద్ద సవాలుగా మారింది. అదే శిక్షణ పొందిన కుంకి ఏనుగులైతే వీటిని చాలా సులువుగా లొంగదీసుకుంటున్నాయి. నిష్ణాతులైన మావటీల సంరక్షణలో ఈ తతంగమంతా జరుగుతుంది. అడవుల్లో ఒంటరిగా తిరిగే మగ ఏనుగుల్ని లోతుగా తవ్విన కందకాల వైపు మళ్లిస్తారు. వీటిని రెస్క్యూ చేసి బంధించి కుంకి ఏనుగులకు అప్పగిస్తారు. ఒక్కోసారి మదమెక్కిన ఏనుగులు కుంకీలతో తలబడుతూ ఉంటాయి. వీటిని ఎదుర్కోవడానికి వయసులో ఉన్న ఏనుగుల్ని బలంగా తయారు చేసి కుంకీలుగా మార్చి పోరాటాల కోసం తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో శిక్షణ పొందిన కుంకి ఏనుగుల కొరత ఉంది. ప్రస్తుతం ఏపీలో జయంత్, వినాయక్ అనే 2 కుంకీలున్నాయి. అయితే వీటికి వయసు మీద పడింది. చిత్తూరు జిల్లా కౌండిన్య అడవుల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ననియాల సంరక్షణ కేంద్రంలో ఈ 2 ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడికి పడితే అక్కడికి తరలించేందుకు ఈ 2 కుంకీలు అనువుగా లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏనుగుల దాడి జరిగినా వీటినే తీసుకువెళ్లేవారు. వృద్ధాప్యంలో ఉన్న కుంకి ఏనుగుల మందలపై యుద్ధాలకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో కర్ణాటకతో ఒప్పందం చేసుకుంది కూటమి ప్రభుత్వం. కుంకి ఏనుగుల కోసం పలమనేరు మండలంలోని మొసలిమడుగు వద్ద కుంకి ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. కుంకి ఏనుగులు ఉండేందుకు వృత్తాకారంలో ఒక విడిదిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వృత్తాకారం చుట్టూ 2 అంచెలుగా కర్రలతో కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఈ 50 ఎకరాల చుట్టూ సుమారు 3 కిలోమీటర్ల పొడవుండే కందకాలు తవ్వారు. స్థానిక ఏనుగులు ఈ స్థలంలో ప్రవేశించకుండా కందకాల పక్క నుంచి హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ కూడా దాదాపు 27 లక్షలతో ఏర్పాటు చేశారు. కుంకి ఏనుగులను చూసుకునే 8 మంది మావటీల కోసం వసతి గృహాలను కూడా ఏర్పాటు చేశారు. కుంకి ఏనుగులు స్నానం చేసేందుకు సుమారు 30 అడుగులకు పైగా పొడవు, 8 అడుగుల లోతుతో కుంటల్ని నిర్మించారు. కుంకీల విడిది ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉంది. ఇందుకు కారణం కుంకి ఏనుగుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కావాల్సి ఉంటుంది. పర్యాటకుల నుంచి వసూలు చేసే ప్రవేశ రుసుం కూడా వీటి నిర్వహణకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. పలమనేరులో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ యొక్క ఎలిఫెంట్ జోన్కు సంబంధించి ఇక్కడ వచ్చేటువంటి కుంకీనాలతో సహా ఏదైతే మదర్ ప్రేణులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బంధించి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి క్రమంలో పర్యాటకుల కోసం కూడా వాటన్నిటిని కూడా ఈ విధంగా బంధించబోతున్నారు. వీటి మధ్యలో నుంచే లోపల ఉన్నటువంటి గజరాజులన్నింటినీ కూడా వీక్షించేందుకు కూడా అవకాశం ఉంటుంది. సో దాదాపు 4 నుంచి 6 ఏనుగుల వరకు కూడా ఈ సర్కిల్ ప్రాంతంలో పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏనుగులను వీక్షించడానికి కూడా ఒక ఎలిఫెంట్ జోన్గా కూడా ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏనుగులను, గజరాజులను అన్నింటినీ కూడా చూసేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గజరాజులను మచ్చిక చేసుకోవడమే కాకుండా ఒక రకంగా ఆదాయ వనరుగా కూడా దీన్ని మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వం ఉంది. కాబట్టి స్టేట్లో మొట్టమొదటిసారిగా గజరాజులకు సంబంధించి ఒక ఎలిఫెంట్ జోన్ అనేది కూడా పలమనేరులో 50 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ యొక్క సర్కిల్లోనే వీటన్నిటికీ సంబంధించినటువంటి పనులు అనేది కూడా అత్యంత వేగంగా కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. సో భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఈ దిమ్మెలు, ఈ కర్రల మధ్యలోనే గజరాజులు ఉండబోతున్నాయి. ఏనుగులను కట్టడి చేయడానికే కాకుండా ఇలా పర్యాటక పరంగాను కూడా ఆ గజరాజులు ఉపయోగపడే విధంగా కూడా అటవీ శాఖ అధికారులు యొక్క ప్రాజెక్టును అయితే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కర్ణాటక నుంచి ఏపీకి 6 కుంకి ఏనుగులు రాబోతున్నాయి. మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవా అనే పేర్లు ఉన్న ఈ 6 కుంకీల కోసం చిత్తూరు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవి ఇన్ని రోజులు కర్ణాటకలోని కొడగు జిల్లా దుబారే ఎలిఫెంట్ క్యాంపులో ఉన్నాయి. మరో 2 శివమొగ్గ జిల్లాలోని సక్రెబయలు నుంచి వస్తాయి. ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక సీఎం ఏనుగుల్ని అందించాక వీటిని పలమనేరులోని ఎలిఫెంట్ హబ్కు తరలిస్తారు. చిత్తూరు జిల్లాకు రప్పిస్తున్న కుంకి ఏనుగులతో మమేకమయ్యేందుకు ఇక్కడ పనిచేస్తున్న 20 మందికి దాదాపు 20 రోజుల పాటు శిక్షణను ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఇప్పించారు. కర్ణాటకలోని మైసూరుకు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోని దుబరేలో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఏపీకి ఈరోజు 4 కుంకీలు వస్తున్నాయి. వీటికి ఏ విధంగా ఆహారాన్ని అందించాలి, ఏ విధంగా స్నానం చేయించాలి, వాటిపై అంబారీ లేకున్నా ఎలా ఎక్కి వెళ్ళాలి, ఏ విధంగా వాటిని మచ్చిక చేసుకోవాలో ట్రాకర్లకు అక్కడి శిక్షకులు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్క చిత్తూరు జిల్లానే కాకుండా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోనూ గజరాజుల విధ్వంసం తీవ్రంగా ఉంది. ఎక్కడ ఎలాంటి మదపుటేనుగులు ఉన్నా వాటిని ఇక్కడికి తరలించి సాధారణ స్థితికి తీసుకొస్తారు. ఇలా రైతులతో పాటు పర్యాటక పరంగానూ ఎలిఫెంట్ హబ్ ఎంతో ఉపయోగపడనుంది. కుంకి ఏనుగులు అప్పగించినందుకు కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీకి 6 కుంకి ఏనుగులు అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరులోని విధానసభలో ఏనుగుల అప్పగింత కార్యక్రమం జరిగింది. ఏపీలో కుంకీల ఏనుగుల రక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం
సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. This movement marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between two states, but between vision and action. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants, and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint, and icons of a shared ecological destiny. So for this, to the people of Government of Karnataka, we thank you not just for this noble gesture, but for standing us within the spirit of ecological brotherhood. With this cooperation, the forests of both states will become more secure. To the Honorable Chief Minister, Siddaramaiah ji, and to Honorable Ishwar Khandre ji, I promise you, I'll personally look into it time to time. I'll visit them. I'll make sure their health is good. I'll make sure they've been taken care of well. And I will promise you that if anything goes wrong, you can make me liable for that. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం కొనసాగించాలని ఆకాంక్షించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ಸಹಾಯಕ್ಕೆ ಜನರಿಗೆ ತೊಂದರೆಯಾಗದ ರೀತಿ ನೋಡ್ಕೊಳ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡ್ತೇವೆ ಅಂತಕ್ಕಂಥ ಮಾತುಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಿ ಈ ಆನೆಗಳನ್ನು ಅತ್ಯಂತ ಸಂತೋಷದಿಂದ ಪವನ್ ಕುಮಾರ್ ಅವರಿಗೆ ಆಂಧ್ರ ರಾಜ್ಯಕ್ಕೆ ಹಸ್ತಾಂತರ ಮಾಡಿದ್ದೇನೆ ಅಂತಕ್ಕಂಥ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿ ಮಾನವ ಆನೆ ಸಂಘರ್ಷವನ್ನು ಕಡಿಮೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಲಿ ಅಂತಕ್ಕಂಥ ಆರೈಕೆಯನ್ನು ಕೂಡ ಮಾಡಿ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತೇನೆ. ಜೈ ಹಿಂದ್, జై కర్ణాటక. జనావాసాల్లోకి వచ్చి గడగడలాడిస్తున్న గజరాజులకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అటు శ్రీకాకుళం మొదలుకొని ఇటు చిత్తూరు జిల్లా వాసులకు తలనొప్పిగా మారిన ఏనుగుల మందను తరిమికొట్టగలిగే కుంకి ఏనుగులను రప్పిస్తుంది. కర్ణాటకలోనే ఎక్కువగా ఉండే ఈ కుంకి ఏనుగుల పోరాట పటిమ మామూలు కాదు. ఒకసారి అడవుల నుంచి వచ్చే ఏనుగుల గుంపు ఈ కుంకి ఏనుగులను చూసిందంటే తిరిగి అడవుల్లోకి పరుగులు తీయాల్సిందే. ఏపీలో చాలా జిల్లాల్లో ప్రజల్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఏనుగుల బెడద. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరుతో పాటు సరిహద్దు అటవీ ప్రాంతం ఉన్న జిల్లాల్లో ఈ ఏనుగుల బెడద విపరీతంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఏనుగుల గుంపు జనారణ్యంలోకి ప్రవేశించి పచ్చని పొలాలను నాశనం చేస్తోంది. అడ్డుకున్న ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇలా అనేక మంది అమాయక గిరిజనుల ప్రాణాలు ఏనుగుల దాడిలో పోయాయి. చాలా సందర్భాలలో అటవీశాఖ అధికారులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఏనుగుల గుంపులను దట్టమైన అడవుల్లోకి తరిమే క్రమంలో అమాయక గిరిజనులతో పాటు అటవీశాఖ అధికారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటవీశాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టడంతో ఈ సమస్యపై ఫోకస్ పెట్టారు. ఇకపై ఏనుగుల వల్ల ఏజెన్సీలలో ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ తమకు పెద్ద ఎత్తున కుంకి ఏనుగులను పంపించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రిని కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఏనుగుల గుంపును తరమడానికి మన తెలుగు రాష్ట్రాల్లో శిక్షణ పొందిన 2 కుంకి ఏనుగులున్నాయి. వినాయక్, జయంత్ అనే కుంకి ఏనుగులు దాదాపు 17 సంవత్సరాల పాటు సేవలందించాయి. ప్రస్తుతం వృద్ధాప్యంలోకి వచ్చేశాయి. ఇక సేవలందించే స్థితిలో అవి లేవు. కుంకి ఏనుగులు కర్ణాటకలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కుంకి ఏనుగుల కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ దిశగా అటవీ ఏనుగుల పని పట్టేందుకు కుంకి ఏనుగుల్ని రప్పిస్తున్నారు. ఈ కుంకి ఏనుగుల రాక వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు చిత్తూరు సహా ఇతర జిల్లాల్లో గజరాజుల బెడద తప్పనుంది. అటవీ ఏనుగుల నుంచి మనుషుల ప్రాణాలతో పాటు పంటలను సైతం కాపాడుకోవచ్చు. మొత్తానికి ఈ కుంకి ఏనుగులు రాష్ట్రానికి చేరుకుంటున్నాయి. వాటికి శిక్షణ ఇచ్చే మావటీలు వాటితో పాటు రానున్నారు. తొలి విడతలో 6 కుంకీలు పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు చేరుకుంటాయి. 6 కుంకి ఏనుగులలో 4 కుంకీలను ఎలిఫెంట్ క్యాంపునకు, 2 తిరుపతిలోని జూ పార్కుకు కేటాయిస్తారు. గజరాజుల గుంపును అటవీ ప్రాంతాల్లోకి తరిమి కొట్టగలిగే కుంకి ఏనుగుల రూటే సపరేటు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుంకి ఏనుగుల శిక్షణ, ఆపరేషన్లలో వినియోగం వరకు ప్రతి దశ ఆసక్తికరమే. ఎంతగా తరిమినా వెల్లని అటవీ ఏనుగులతో కుంకి ఏనుగులు అవసరమైతే భీకర పోరాటము చేస్తాయి. కుంకి ఏనుగులు అంటే ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న ఏనుగులు. ఒక ఏనుగును కుంకీగా మార్చాలంటే అందుకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. తొలుత ఏనుగును ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వాటిని కుంకీలుగా మార్చాలి. ఈ కుంకీలుగా మగ ఏనుగుల్నే ఎంపిక చేస్తారు. ఎందుకంటే ఇవి అన్ని రకాల ఏనుగులను అదుపు చేయగల శక్తిని కలిగి ఉంటాయి. కుంకి ఏనుగులుగా సెలెక్ట్ చేసిన తర్వాత వాటికి క్యాంపులో పూర్తి స్థాయి శిక్షణ ఇస్తారు.
అడవి ఏనుగులను ఏ విధంగా తరిమివేయాలో ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు అడవి ఏనుగుల్ని ఎలా మచ్చిక చేసుకుని అడవిలోకి పంపించాలో కూడా శిక్షణిస్తారు. ఆగ్రహంతో ఉన్న గజరాజులను కుంకి ఎలా అడవిలోకి తరిమేయాలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో కుంకి ఏనుగులకు నేర్పుతారు. వాటి చెవిని మావటీలు కాలితో తడితే ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు, చెవి వెనక భాగంలో కాలితో గట్టిగా తడితే వెనక్కి వెళ్లాలని ఆదేశించినట్లు, చెవి మధ్య భాగంలో కాలితో తడితే అక్కడే ఆగిపోవాలని చెప్పినట్లు, ఆ తర్వాత అడవి ఏనుగుల్ని ఎలా ఎదుర్కోవాలనే సంకేతాలు అలవాటు చేస్తారు. మావటీల ఆదేశాలకు అనుగుణంగా ఇవి నడుచుకుంటాయి. అటవీ ఏనుగులను తరిమే ఆపరేషన్ల నిర్వహణలో కుంకి ఏనుగులకు మావటీలు ఇచ్చే ఆదేశాలే కీలకం. అందుకే ఈ శిక్షణ ప్రత్యేకంగా ఉంటుంది. వైద్యులు, అటవీ అధికారుల పర్యవేక్షణలో 3 సంవత్సరాల పాటు ఈ కఠోర శిక్షణ ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాలున్నాయి. ఏనుగుల్లో కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. అడవి ఏనుగులను ట్రాప్ చేయడం, దారి మళ్లించడంలో కుంకి ఏనుగులు సహకరిస్తాయి. కొన్నిసార్లు గాయపడినా లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికి వీటిని ఉపయోగిస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతూ ఉంటారు. ఈ కుంకీలు ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు రంగంలోకి దించుతారు. దీంతో ఏనుగుల్ని తరిమి కొట్టడంలో ఈ కుంకీలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు కుంకీలు విడిచిపెట్టవు. కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది. ఎంతగా తరిమినా వెళ్లని అటవీ ఏనుగులతో కుంకి ఏనుగులు అవసరమైతే భీకర పోరాటమూ చేస్తాయి. రెండింటి మధ్య జరిగే పోరాటం గంటల పాటు జరుగుతుంది. ఈ మేరకు సుశిక్షితులైన మావటీలు కుంకీలను ముందుగానే సిద్ధం చేస్తూ ఉంటారు. ఈ కుంకి ఏనుగులు పూర్తిస్థాయి శిక్షణ పొంది ఉంటాయి కాబట్టి వీటిని సహాయ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. అంతేకాదు కాపలా కోసం ఈ కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. ఏనుగుల మంద పొలాలపై దాడి చేసినప్పుడు అటవీ అధికారులు కుంకి ఏనుగుల్ని తీసుకువెళతారు. దీంతో వాటి వల్ల మందలోని పిల్లలకు నష్టం జరగకుండా ఏనుగుల మంద పారిపోతుంది. అడవుల నుంచి ఏనుగులు జనావాసాల్లో అడుగుపెట్టకుండా నిరోధించడంలో కుంకి ఏనుగులు కీలకంగా పనిచేస్తాయి. ఈ కుంకి ఏనుగులు సాధారణ ఏనుగుల కంటే ధీటుగా ఉంటాయి. ఇవి అడవుల నుంచి జనావాసాల్లోకి వచ్చే ఏనుగులను పూర్తిగా నిరోధిస్తాయి. ఈ కుంకి ఏనుగుల్ని చూసి అవి పారిపోతాయి. ఇక మళ్లీ ఆ దరిదాపుల్లోకి రావు. అందుకే వీటికి అత్యంత డిమాండ్ ఉంటుంది. మైసూరు దసరా ఉత్సవాల్లో ఇవే పాల్గొంటాయి.